తిరుమల వెళ్ళాలి అంటే అదృష్టం చేసుకోవాలి అంటారు. ఆ స్వామి పిలుపు రావాలి అంటారు. మాకైతే చాలా అదృష్టం చేసుకున్నాం మేమైతే. సుప్రభాత సేవలో టికెట్స్ దొరికాయి. నేను థర్డ్ టైమే వేశాను. థర్డ్ టైమ్‌కి వచ్చేసింది. ఫస్ట్ 2 టైమ్స్ నాట్ సెలెక్టెడ్. అసలు నాకు సుప్రభాత సేవ అంటే కూడా తెలియదు. కొంతమంది కొన్ని మంత్స్ ట్రై చేస్తారు. కొంతమంది కొన్ని ఇయర్స్ ట్రై చేస్తారు. నాకు థర్డ్ టైమే వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఇక్కడి నుంచి లింగంపల్లి నుంచి నారాయణాద్రి ట్రైన్‌కి వెళ్ళాను. మార్నింగ్ 6 కల్లా దిగేటప్పటికి అక్కడి నుంచి అలిపిరికి వెళ్ళాము. కాలినడకన వెళ్ళాలి అని చెప్పేసి. మేము అదే ఫస్ట్ టైం గూడా అస్సలు అవ్వలేదు మా వల్ల. 5 అవర్స్ టైం పట్టింది పైకెళ్ళేటప్పటికి. సో, 5 అవర్స్ తర్వాత మేము 12కి అట్లా రీచ్ అయ్యాము. 12, 12:30. ఇది పైన ఫ్రీ బస్ అనమాట. టెంపుల్స్ దగ్గర నుంచి రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్స్‌కి అట్లా తీసుకువెళ్తా ఉంటది. మేము అక్కడి నుంచి వరాహస్వామిని దర్శించుకున్నాము. ఫస్ట్ ఆయన్నే కదా దర్శించుకోవాల్సింది. దాని తర్వాత మాకు నైట్ 2:30కి రిపోర్టింగ్. సో, 3కి లోపలికి పంపిస్తారు. 15 మినిట్స్ దాకా లోపలే ఉన్నాము. సుప్రభాతం పాడతారు. ఆయన్ని మేల్కొల్పుతారనమాట. ఆయనకి ఫ్లవర్స్ గానీ, అలంకరణ గానీ ఏమీ ఉండదు. నిజరూప దర్శనం ఉంటదనమాట. ఫస్ట్ మొదటి గడప నుంచి చూసుకోవచ్చు మనం ఆయన్ని. నేను ఆయన్ని చూస్తున్నప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. 5 మినిట్స్ దాకా ఆయన్ని చూస్తూనే ఉన్నాను. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మీరు సుప్రభాత సేవ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ చేస్తాను.